శ్రీ వాహిని మీడియా ప్రేక్షక మహాశైలకందరికీ నా వందనములు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని వైద్యం చేస్తూ వస్తున్నాను. మీలో ఎలాంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కూడా మీరు కింద వస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు రీసెంట్గా ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని మీరు నేను చూపించే చెట్టు మూలికలను వాడుకొని ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకోవచ్చు. ఈరోజు విషయం ఏమిటంటే, చాలామందిలో ఆడవారు మగవారు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళలో సంసారాల్లో ఇబ్బందులు అనేవి ఎక్కువ పడుతుంటారు. ఒకరిని చూస్తే ఒకరు కాకుండా కొంతమంది ఉంటే ఇంకొంతమంది ఇంట్లో భార్యను పెట్టుకొని ఈదిలో ఇంకో భార్యను చూస్తూ ఉంటారు. లేదంటే కన్నోని భార్య, పక్కింటోని భార్య, ఎదురింటోని భార్య ఎవరినో ఒకరిని చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ పిచ్చి తిరుగుడు తిరగకుండా ఉండాలంటే చాలా వరకు ఇంట్లో ఒక బందోబస్తు ఉండాలి. బందోబస్తు అంటే ఏం చేయాలి అంటే, చాలామందికి ఏమవుతుందంటే ముక్కుదారం లేని మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, వీళ్ళంతా ఏం చేస్తారంటే అటు కన్ను వేయడం, ఇటు కన్ను వేయడం ఇవి చేస్తూ ఉంటారు. దాంట్లో ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న ఆడవారికి కావచ్చు మగవారికి కావచ్చు సమస్యలు ఎక్కుతూ ఉంటాయి. చెప్పిన మాట వినరండి, ఇంట్లో పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళని ఎవరు చూసుకునే వాళ్ళు లేరు. అలాంటి సమస్యలు చాలా వరకు ఉంటాయి. నేను చెప్తున్నది ఏమంటే, ఇప్పుడు ఈ విషయము పక్కింటోని పిల్లానికి కానీ ఎదురింటోని పిల్లానికి కానీ కాదు. ఇది తన ఇంటిలో ఉన్న సమస్య ఏముందో, తన భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవలు ఉంటే ఆ గొడవలకు మాత్రమే సుఖ సంతోషంతో ఈ సంసారం నడవడానికి మాత్రమే నేను చెట్టుమూలికి నేను చూపిస్తున్నాను. దాంట్లో ముఖ్యమైనది ఏమిటంటే, భార్య భర్తకు కావచ్చు, భర్త భార్యకు కావచ్చు, వశీకరణం అనేది ఒకటి ఉంటుంది. వశీకరణము లేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు పిచ్చలివిడిగా తిరగడం కావచ్చు, లేదా భార్య మీద ఆసక్తే లేకుండా తిరుగుతూ ఉంటారు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు అది ఇది అని చెప్పి భార్య చెప్పడం లేదా భర్త చెప్పడం, ఈ సమస్యలు ఉంటాయి. అలాంటి వాళ్ళు పిల్లలు అనాథలైపోతూ ఉంటారు. చాలామంది గొడవలు పడడం, విడాకుల వరకు వెళ్ళిపోవడం. ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, నేను ఒక రెమెడీని చూపిస్తాను, ఆ రెమెడీని మీరుగా చేసుకోవచ్చు. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్ కాల్ చేయండి. కొంతమందికి కై మందు చేతి మందు ఉంటారు, ఇది పెట్టుడు మందులు పెడుతూ ఉంటారు. మా భర్తని వశం చేసుకునేశారండి, మా భార్యను వశం చేసుకునేశారండి అని కొంతమంది చెప్తుంటారు. ఇదే వీడియోలో దానికి సంబంధించినది కూడా విరుగుడు ఉంటుంది, దాన్ని చూడండి. ఇప్పుడు ఈ పెట్టుడు మందు ఎలా పెట్టుకోవాలి అంటే, ఇది పెట్టుడు మందని కాదు, తన భర్తను కావచ్చు భార్యను కావచ్చు తన కంట్రోల్లో ఉంచుకోవడానికి, తన సంసారం సుఖంగా జరగడానికి మాత్రమే నేను చెప్తున్నాను. ఇది వచ్చి మరులు ఉమ్మెత్తి అంటాం. ఈ ఒక మరులు ఉమ్మత్తి చెట్టు చూసుకోండి, ఇలా బాగా ఆకులు బాగా ఇలాగా ఉంటుంది. దీంట్లో చిన్న చిన్న కాయలాగా వస్తుంది, చింతగింజ ప్రమాణం రౌండ్గా కాయ వస్తుంది. ఆ కాయ వచ్చి ముండ్లుగా ఉంటుంది, బట్టలకు అట్లాగే పట్టుకుంటుంది. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మీకు ఉత్త చెట్టు మాత్రమే చూపిస్తున్నాను. దీంట్లో కాయలు పూసినప్పుడు మీకు చాలా అద్భుతంగా చెప్తాను దాన్ని ఎలా వాడుకోవాలని. రండి. దీన్ని మరులు అంటే మనిషి వేరే పక్క ఉన్న మనిషిని మన పైన తిప్పుకోవడానికి అది మరులు అంటారు. ఈ ఒక చెట్టు మూలికి మరులు ఉమ్మత్తి అంటాం. దీంట్లో గింజల్లాగా వస్తుంది. ఆ గింజని పై పొట్టు తీసేయాలి, లోపల గింజ ఉంటుంది. మూడు భాగాలు, మన ఆముదాలు ఎలా ఉంటుందో అలా ఉంటుంది దీంట్లో కూడా పిచ్చిలాగా. ఆ మూడు భాగాల్లో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క గింజ ఉంటుంది. ఆ గింజల్ని సేకరించుకోండి. అలాగే దీంట్లో శనివారం రోజు ఏం చేస్తారంటే, సాయంత్రం పూట శనివారం సాయంత్రం మనకి పొద్దు మునిగిన తర్వాత ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి వేర్ల దగ్గర కాస్త పసుపు కుంకుమ వేసి పూజ చేసి, నాకు ఇలాంటి సమస్య ఉన్నది, నా భర్త నాకు చెప్పిన మాట వినటం లేదు, నా సంసారం ఇలా అవుతుంది అని కావచ్చు, లేదా నా భార్య చెప్పిన మాట వినటం లేదు, ఇలాంటి సమస్య ఉండదు అనేదని కావచ్చు. అలా చెప్పి సంకల్పం చేసుకొని, రేపు తెల్లవారుతో మీ దగ్గరికి వస్తున్నాను, ఇలాంటి సమస్య నుంచి నాకు పరిష్కారం కావాలని చెప్పి ఏం చేస్తారంటే, పూజ చేసి 2 గడ్డీలు అంటించేసి నమస్కారం చేసుకొని, తన ఒంటిపైన ఉన్న నూలు పోగు ఏదైనా ఒక బట్టది తీసి ఊరికే ఒక ముడిలాగా వేసి రావాలి. నేను వచ్చేంత వరకు నీ ఒక్క శక్తులను దాంట్లో పెట్టుకొని ఉండండి అని చెప్పి అలా చేసుకొని, తెల్లవారితో ఆదివారం ఉదయం తెల్లవారితో సూర్యుడు పుట్టక ముందే వెళ్ళాలి. వెళ్ళి దీని వేర్లు మొత్తంతో చెట్టుతో సమేతంగా ఈ ఒక్క మరులు ఉమ్మిత్తి చెట్టే ముందో వేర్లతో సమేతంగా పెళ్ళగించి తీసుకొని వచ్చి ఆ గింజల లోపల, ఆ కాయ లోపల ఉన్న గింజలు మరియు ఈ ఒక పంచాంగాలు మొత్తము వేసి చూర్ణంలాగా చేసి పెట్టుకోవాలి. మనకంతా ఒక అమ్మ అంటే ఒక ఇంత అయితే చాలంటే, అంత అవసరం ఏం లేదు, ఒక 5 గ్రాముల చూర్ణం అయితే చాలు. ఆ చూర్ణాన్ని ఏం చేయాలంటే, టెంకాయ చిప్ప ఒక్కటి తీసుకొని
ఎండించుకోవాలి, నీడలో ఎండించుకోవాలి. ఎంచుకున్న తర్వాత టెంకాయ చిప్ప ఒక్కటి తీసుకొని మన వాకామృతము అంటాం, ఎంగిలి, నోట్లోని ఎంగిలిని దాంట్లోకి ఉంచి ఈ ఒక పౌడర్ని దాంట్లోకి వేసి వదిలేయాలి. వదిలేసి మ్యాక్సిమం ఒక 3 రోజులు వదిలేస్తే అది మాత్రం గట్టిగా పడుతుంది. అప్పుడు దాన్ని మొత్తం గీకి ఆహార పదార్థాల్లో ఎవరికి తినిపిస్తే వాళ్ళు భర్తకు కావచ్చు, భర్త భార్యకు కావచ్చు వశీకరణం అవుతారు. భార్యాభర్తలకు మాత్రమే ఇది పనిచేస్తుంది, వేరే ఎవరికి పని చెయ్యదు. అలాగే భార్యాభర్తల సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి. అది పక్కింటి వాళ్ళు భార్య కావాలండి, వీళ్ళు కావాలా, లవ్ చేస్తున్నాను, ప్రేమిస్తున్నాను, అవన్నీ నా దగ్గర చెల్లవు. ఇది ఒక్కటి సమస్య ఎవరికైనా ఉంటే మాత్రమే కాల్ చేస్తే దానికి సంబంధించిన మందులు నా దగ్గర దొరుకుతాయి, పంపిస్తానని తెలియజేస్తూ ఈ ఒక వీడియోని ముగిస్తున్నాను. నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.